హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఏపీ న్యూ సిలబస్ అయినటువంటి తెలుగు రెండవ లెసన్, ఇది గద్య భాగంలో రెండవ లెసన్. ఆల్రెడీ పద్య భాగంలో ఉన్నటువంటి 6 లెసన్స్ మనం డిస్కస్ చేసాము. సో ఈరోజు గద్య భాగంలో ఉండేటటువంటి సెకండ్ లెసన్ రంగస్థలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ బుక్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ లెసన్ అనేది కనుక చూసుకుంటే తనికెళ్ళ భరణి గారు రాయడం జరిగింది. ఇది నాటకం అనే మూల గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క రంగస్థలం అనే లెసన్ యొక్క ప్రక్రియ కనుక చూసుకుంటే వ్యాస ప్రక్రియ మనకి. అలాగే దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఇతివృత్తంగా చెప్పుకోవచ్చు. సో ఈ పాఠం అంతా కూడా వ్యాస ప్రక్రియలో మనకు ఉంటుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశం కనుక చూసుకుంటే, సో కళారూపాలు అంటే ఈ నాటకాలు కానీ లేకపోతే ఏవైనా కానీ చూసే వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఈ తోలుబొమ్మలాట కానీ ఏవైనా సరే జీవితంలో ఒక భాగంగా ఉంటూ ఉంటాయి. సో అలాంటి కళారూపాలు అనేవి చాలా వరకు రూపుదిద్దుకుంటూ వచ్చాయి. హరికథ, బుర్రకథ, చిందు భాగవతము, యక్షగానం ఇలాంటివన్నీ కూడా ఈ రకానికి ఈ కళారూపాలకు చెందినవే. సో అలాంటి దాంట్లో ఒకటైనటువంటి నాటక రంగం గురించి ఈ లెసన్లో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. సో నేపథ్యం ఏంటి అంటే, నాటకం అనేది ఒక గొప్ప సాహితీ ప్రక్రియగా చెప్తూ ఉంటారు. సో ఎంతోమంది కవులు నాటకాలని వాటిని కూడా రాశారు. ఎన్నో మంచి మంచి నాటకాలు అవి కూడా ఉంటూ ఉంటాయి. సో సమాజంలో జరిగేటటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో సో వాటన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ యొక్క నాటకాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. సో అలాంటి నాటక రంగం గురించి ఆ యొక్క ఇంపార్టెన్స్ని గురించి ఈ యొక్క లెసన్లో తెలియజేస్తూ ఉంటారు. సో ఈ ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. వ్యాసంలో ఏంటి అంటే, ఏదైతే విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కొంచెం విడమర్చి సమగ్రంగా చెప్తూ ఉంటారు. కథ ఎలా ఉంటుందో వ్యాసం కూడా చూడడానికి అలాగే ఉంటుంది. కాకపోతే వ్యాసంలో మనకి ప్రారంభము, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటూ ఉంటాయి. సో చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా చెప్తూ ఉంటారు. సో అది మనకి ప్రక్రియ వ్యాసానికి సంబంధించి. ఇక రచయిత కవి పరిచయం కనుక చూసుకుంటే, ఈ యొక్క లెసన్ని తనికెళ్ళ భరణి గారు రాయడం జరిగింది. సో ఇతని పూర్తి పేరు కనుక చూసుకుంటే తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం జగన్నాథపురంలో జన్మించారు. సో అది వారి యొక్క అమ్మమ్మ గారి ఊరు. హైదరాబాద్లో జన్మించారు. తల్లి చూసుకుంటే లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు గారు. సో ఇతను అగ్గిపుల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి అనేటటువంటి కొన్ని కవితా సంపుటాలు, అలాగే అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కరొక్కో, గార్ధబాండం, గోగ్రహణం అనే కొన్ని నాటకాలని కూడా ఇతను రాయడం జరిగింది. సో అలాగే కొన్ని భక్తి పాటలు కూడా ఇతను రచించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇతను ఒక రచయిత మాత్రమే కాకుండా నటుడు, గాయకుడు కూడా. చాలా పాటలు అనేవి కూడా ఇతను పాడారు. మిథునం సినిమాకి దర్శకునిగా కూడా ఇతను చేశారు. అలాగే దాదాపు 750 సినిమాల్లో కూడా ఇతను నటించారు. సో ఇతను తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలాగే 52 సినిమాలకు పైగా సంభాషణలు కూడా ఇతను రాశారు. నంది అవార్డు, ఫిలింఫేర్ ఇలాంటి అవార్డులు ఎన్నో కూడా ఇతను తీసుకోవడం జరిగింది. సో ఈ లెసన్లో మనము నాటక రంగము, దాని యొక్క ప్రత్యేకత గురించి, వాటి గురించి తెలియజేశారనమాట. సో ఇదంతా కూడా వ్యాస రూపంలో ఉంటుంది. లెసన్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి గ్రామర్ అనేది చూద్దాము. సో ఒక గద్యాలు అనేవి 2 ఇచ్చారు. వాటి యొక్క ఆన్సర్స్ అనేవి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే కొన్ని నాటికలు, వాటిని రాసినటువంటి రచయితల్ని జతపరచమని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూస్తే కనుక ఆత్మవంచన. సో ఆత్మవంచన అనేది బుచ్చిబాబు గారు రాశారు. అలాగే తేలుకుట్టిన దొంగలు అనేది కనుక చూసుకుంటే పొట్లూరి వెంకటేశ్వరరావు గారు. కప్పలు అనేది ఆత్రేయ గారు. కంఠాభరణం అనేది పానుగంటి గారు. గృహప్రవేశం అనేది కనుక చూసుకుంటే మునిమాణిక్యం గారు. సరిపడని సంగతులు అనేవి బళ్ళారి రాఘవ. సత్యంగారి ఇల్లెక్కడ అనేది గొల్లపూడి మారుతీరావు గారు రచించినటువంటి నాటకాలుగా మనమైతే చూడొచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే వ్యాకరణ భాషాంశాలు అనేవి ఇచ్చారు. రెడ్ కలర్లో ఉన్న పదాలకి అర్థాలు అనేవి రాయమన్నారు. కనుమరుగు. సో కనుమరుగు అంటే అదృశ్యమైపోవడం, కనిపించకుండా పోవడం. హర్షధ్వానాలు అంటే చప్పట్లు.
నిత్య నూతనంగా అంటే ఎప్పుడు కూడా కొత్తగా ఉండేటటువంటి అని. సమ్మేళనం అంటే కలయిక. ఆద్యంతం అంటే మొదటి నుండి చివరి దాకా అనే అర్థమొస్తుంది. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించి పర్యాయ పదాలను గుర్తించి రాయమన్నారు. స్త్రీలు, మహిళలు, అలాగే గ్రామము, పల్లెటూరు అనేవి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. హాస్యము, నవ్వు, నృత్యం, నాటకం లేదా నాట్యం, వీక్షకులు, ప్రేక్షకులు అనేవి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నానార్థాలు కనుక చూసుకుంటే ఉల్లాసం అనేదానికి సంతోషము లేదా ప్రకాశము. ప్రకాశము అనేది కూడా వస్తుంది. ఉల్లాసము అనేదానికి సంతోషము, ప్రకాశము. చేరువ అంటే సమీపము, సమీపంలో ఉండేటటువంటి అని అర్థము. అలాగే సమూహము, సేన అనే అర్థాలు అనేవి వస్తాయి. నెక్స్ట్ నూతనంగా అంటే కొత్తగా, తాజాగా అని. కాలం అనే దానికి కనుక చూసుకుంటే సమయము, నలుపు. ఇంతకుముందు కూడా మనకు వచ్చింది. కాలము అనేదానికి సమయము, నలుపు అనేవి నానార్థాలు. కృషి అనేది కనుక చూసుకుంటే ఉద్యోగము, యత్నము. యత్నము అన్న కృషి అనేది వస్తుంది. నెక్స్ట్ వ్యాకరణ అంశాల్లో కనుక చూసుకుంటే రుగాగమ సంధి గురించి ఇచ్చారు. పేదరాలు విడదీసి కనుక చూసుకుంటే పేద ప్లస్ ఆలు. బీదరాలు, బాలెంతరాలు, మనుమరాలు ఇవన్నీ కూడా మనకి ఆలు అనేది కనిపిస్తుంది లాస్ట్లో. దీని యొక్క అంటే ఇక్కడ పరపదంగా మనకి ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా ఆలు అనేది పరపద శబ్దంగా వస్తూ ఉన్నది. అయితే దీని యొక్క సూత్రం కనుక చూసుకుంటే ఇక్కడ ఈ రుగాగమ సంధి యొక్క సూత్రం కనుక చూసుకుంటే కర్మధారయ సమాసంలో పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది అని చెప్పి ఇచ్చారు. పేద ప్లస్ ప్లస్ ఆలు. ఇక్కడ మనకి నోట్లో ఇచ్చారు చూడండి. పేదాదులు అంటే పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, గొట్టు, ఐదవ, మనుమ అనేవి పేదాదులుగా ఇచ్చారు. వాటికి ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే సూత్రం ఇంకొక సూత్రం కనుక చూసుకుంటే కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వం రుగాగమం వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ పూర్వపదమైన తత్సమానికి అకారమునకు ఉకారం అనేది వచ్చింది. దీనికి రుగాగమ సంధి అని అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే పూర్వపదమైన తత్సమానికి అకారమునకు ఉకారం. ఇక్కడ ధీర ఆ అనే శబ్దానికి ఊ అనేది వస్తూ ఉన్నది. గుణవంత ఆకి ఇక్కడ ఊ అనే శబ్దం వచ్చింది. విద్యావంత ఇక్కడ కూడా ఆ అనే అదే ఆకారానికి ఊ అనేది వచ్చింది. ఇలా మనకి వచ్చినట్టయితే అది రుగాగమ సంధి అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఆలు శబ్దం అనేది పరమవుతుంది. అది మనకి పైన కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి అని అన్నాడు. లోకానుభవం, లోక ప్లస్ అనుభవం సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అత్యుత్తమం, అతి ప్లస్ ఉత్తమం యనాదేశ సంధి అవుతుంది. ముఖాభినయం, ముఖ ప్లస్ అభినయం ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సమాసాలు కనుక చూసుకుంటే పార్వతీ పరిణయం, పార్వతి యొక్క పరిణయం. యొక్క అనే విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. 25 సంవత్సరాలు, 25 అనేది ఒక సంఖ్య కాబట్టి ద్విగు సమాసం అవుతుంది. 25 సంఖ్య గల సంవత్సరాలు. నెక్స్ట్ యుగ కవి, యుగకర్త అయిన కవి. ఇక్కడ కవి అనేది నామవాచకం. యుగ అనేది ఏంటంటే విశేషణాన్ని తెలియజేస్తుంది. యుగకర్త అయిన కవి అనేది వస్తుంది. విశేషణ పూర్వపద కర్మధారయం. ఎందుకంటే విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మై సభ, మయునిచే నిర్మించబడిన సభ. చే అనేది వచ్చింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాక్యాలు అనేవి ఇచ్చాడు. క్రింది సంశ్లిష్ట వాక్యాలని సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి అని అన్నాడు. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటంటే అసమాపక, సమాపక క్రియలతో కూడినటువంటి వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలు అంటారు. సామాన్య వాక్యాలుగా రాయమన్నప్పుడు సామాన్య వాక్యాలు ఏంటంటే అన్నీ కూడా సమాపక క్రియలు అనేవి ఉంటాయి, అసమాపక క్రియలు ఉండవు. ఆ విధంగా మనం సెంటెన్స్ని మార్చి రాయాలి. శైలజ సైకిల్ తొక్కుతూ పాట పాడుతున్నది. ఇక్కడ శైలజ సైకిల్ తొక్కుతుంది, శైలజ పాట పాడుతున్నది. ఈ తొక్కుతూ అనే అసమాపక క్రియ అనేది తొక్కుతుంది అనే సమాపక క్రియగా మనం మార్చాలి.
సో, ఆ విధంగా శైలజ సైకిల్ తొక్కుతుంది. శైలజ పాట పాడుతున్నది. రామారావు అన్నం తిన్నాడు. రామారావు పడుకున్నాడు. సీతమ్మ బట్టలు ఉతికింది. సీతమ్మ బట్టలు ఆరవేసింది. శశిధర్ పరుగెత్తాడు. శశిధర్ అలసిపోయాడు అని చెప్పి మనం ఈ యొక్క సంశ్లిష్ట వాక్యాల్ని సామాన్య వాక్యాలుగా అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ అలంకారాల్లో చూసుకుంటే స్వభావోక్తి అలంకారం గురించి ఇచ్చాడు. మనం ఆల్రెడీ ఇంతకుముందు అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు గురించి చూసాము. సో, ఇక్కడ స్వభావోక్తి అలంకారం ఇచ్చాడు. సో, స్వభావోక్తి అలంకారం అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏ విధంగా అంటే సో, దాని యొక్క స్వభావాన్ని చెప్తుంది. ఎలాంటి పోలికలు ఏమీ ఉండవు. సో, దాని యొక్క స్వభావాన్ని ఇప్పుడు సింహం ఉన్నది అంటే దాని స్వభావం ఎలాంటిదో అలాగే చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిర్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. సో, అవి జింకల యొక్క స్వభావమే ఆ విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరితోని దేనితోని పోల్చలేదు కాబట్టి సో, దాని యొక్క స్వభావాన్ని చెప్తూ ఉన్నారు. సో, అలా ఆ విధంగా చెప్పినట్టయితే అది స్వభావోక్తి అలంకారం అనేది అవుతుంది. అలాగే ఇక్కడ జాతి, గుణ, క్రియలు ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. సో, అక్కడ ఎలాంటి వేటితోని పోల్చడం గానీ ఏముండదు. దాని యొక్క గుణాన్ని, దాని యొక్క జాతి గురించి, గుణం గురించి ఉన్నట్టుగా చెప్తారనమాట. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్‌లో చల్లని గాలి పూల తోటలోని మొక్కల్ని తలలూపుతున్నాయి. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. కొండపై నుండి జాలువారుతున్న సెలయేట్లో మీనములు మేను మరిచి గెంతుతున్నాయి. మీనములు అంటే చేపలు. మంచు కొండల్లో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు హవారా కాస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఎవరితోని వేటితోని పోల్చట్లేదు. వాటికి ఉన్నటువంటి స్వభావాన్ని ఉన్నట్లుగా తెలియజేస్తున్నాయి. సో, అలా తెలియజేస్తే స్వభావోక్తి అలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ పద్య మధురిమ గనక చూసుకుంటే ఇది మారద వెంకయ్య గారు రచించారు. భాస్కర శతకానికి సంబంధించిన పద్యము. మారద వెంకయ్య గారు రచించినటువంటిది. సో, ఇది చూసినట్టయితే ఒక చంపకమాల పద్యము. సో, ఇక్కడ పద్యం గనక చూసుకున్నట్టయితే తెలియని కార్యమెల్ల గడతీర్చుటనొక్క వివేకి జేకొనన్ వలయు నటైన దిద్దుకొనవచ్చు ప్రయోజన మాంద్యం మేమియున్ గలగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేత నద్దమున్ గలిగిన జక్క చేసుకుని గాదే నరుండది చూచి భాస్కర అని చెప్పి ఒక పద్యం ఇచ్చారు. సో, దీని యొక్క భావం ఏంటి అంటే తనకు తెలియని పనిని చక్కగా చేయడానికి తెలివైన వాడి సలహా తీసుకోవాలి. తెలియని కార్యం అంటే పని. గడతీర్చుట అంటే చేయడానికి. ఒక్క వివేకి జేకొనన్ వలయు అంటే ఏదైనా తెలియని పని మనం చక్కగా చేయడానికి తెలివి గల వారి యొక్క సలహా తీసుకోవాలి అని అంటున్నారు. అలా అయితే ఆ పనిలో జాప్యం, కష్టం లేకుండా చేసుకోవచ్చు. నటైన అంటే అలాగైతే దిద్దుకొనవచ్చు ప్రయోజన మాంద్యం ఏమీయం గలగదు. సో, ఇక్కడ ఏమంటున్నారంటే అలా గనక చేసినట్టయితే ఆ పనిలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా, కష్టం రాకుండా చేసుకోవచ్చు. ఫలితంలో కూడా కొరత ఏమీ కలగదు అని అంటున్నారు. ఫాలమందు దిలకం బిడినప్పుడు అంటే నుదిటి పైన బొట్టు పెట్టుకున్నప్పుడు చేతన అద్దమున్ గలిగిన అంటే చేతిలో అద్దం కనుక ఉన్నట్టయితే మనము చక్కగా పెట్టుకోవచ్చు కదా అని అర్థం. అంటే ఏమంటే మనకి చేతిలో అద్దం ఉన్నప్పుడు బొట్టు అనేది ఎలా అయితే సక్రమంగా పెట్టుకుంటామో అలాగే మనం ఏదైనా తెలియని పని చేసినప్పుడు మనకి మంచి చెడులు చెప్పే వ్యక్తిని సలహా తీసుకుంటే ఆ పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయి అని తెలియజేయడమే ఈ ఈ అంటే ఈ పద్యం యొక్క భావంగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇక్కడితో మనకి 2వ లెసన్ అయినటువంటి రంగస్థలంలో ఉన్న కౌపరిచయము, అలాగే ప్రక్రియ, గ్రామర్ అంతా కూడా మనం చూసాము. సో, ఇది ఈ లెసన్‌కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో గద్య భాగంలో 3వ లెసన్ అయినటువంటి ప్రియమైన నాన్నకు అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.